ఒకసారి ఊహించుకోండి, చాలా ప్రశాంతంగా ధ్యానంలో కూర్చున్నారు. శరీరం నిశ్చలంగా ఉంది, మనసు కూడా నిశ్శబ్దంగా ఉంది. శ్వాస మీద ధ్యాస పెట్టి దాని గమనాన్ని గమనిస్తున్నారు. లోపలికి, బయటకు అంతా ప్రశాంతంగా, ఏకాగ్రతతో సాగుతోంది. అంతా పరిపూర్ణంగా ఉంది. అప్పుడు అకస్మాత్తుగా మనసులోకి సంబంధం లేని ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడొక ఐస్ క్రీం తింటే ఎంత బావుంటుంది? నాక్కూడా వస్తుంటాయి ఇలాంటి ఆలోచనలు. ఇది స్పష్టంగా మనసు పక్కకు మళ్లడం. చెయ్యాల్సిన పని ఇది కాదు. వెంటనే దాన్ని గమనించి మళ్లీ శ్వాసమీదకు మనసును తీసుకువస్తారు. మళ్ళీ మొదటికి? లోపలికి, బయటకు అంతా సవ్యంగా సాగుతుండగా, అరే, గ్యాస్ బిల్ కట్టానా లేదా? మళ్ళీ ఇంకో ఆలోచన. అవును, ఇది చాలా సాధారణం. ఈరోజు మనం విశ్లేషించబోయే అంశమిదే. మనం ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చే ఈ ఆలోచనలు, ఈ అడ్డంకులు నిజంగా మన శత్రువులేనా? లేక వాటిలోనే అసలైన సాధన దాగి ఉందా? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది ధ్యానమంటే మనసును ఖాళీ చేయడం, ఆలోచనలే లేకుండా చేయడం అనుకుంటారు. నిజమే. కాని మనస్సు యొక్క సహజ స్వభావమే ఆలోచించడం. దాన్ని ఆపాలని ప్రయత్నించడమంటే గాలిని ఆపాలని ప్రయత్నించడం లాంటిది. అసాధ్యం. ఈ మూలాలు మనకు ఒక ఆచరణాత్మక పద్ధతిని అందిస్తున్నాయి. ఆలోచనలను శత్రువులుగా కాకుండా సాధనకు అవకాశాలుగా ఎలా మార్చుకోవాలో చర్చిద్దాం. సరే, ధ్యానంలో కూర్చున్నప్పుడు మొదట మనకు తెలిసే విషయమేమిటంటే, మన మనసు ఎంత చంచలమైనదో. అది నిరంతరం గెంతుతూ ఉంటుంది. ఒక కోతిలా. అవును, వాగుతూ ఉంటుంది, కలలు కంటుంది, తన చుట్టూ తానే తిరుగుతూ ఉంటుంది. దీన్ని చూసి కలత చెందకూడదని ఈ సమాచారం చెబుతోంది. ఇది మనస్సు యొక్క సహజమైన పనితీరు. అవును. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఏదైనా మార్చాలనుకుంటే ముందుగా అది ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. దాన్ని అంగీకరించాలి. కరెక్ట్. మనస్సు యొక్క ఈ చంచలత్వాన్ని శత్రువుగా కాకుండా ఒక వాస్తవంగా అంగీకరించాలి. ఒక భిక్షువు చెప్పినట్లు, నది ప్రవాహాన్ని ఆపలేరు, కాని దాని ఒడ్డున కూర్చుని ప్రవాహాన్ని గమనించవచ్చు. వావ్! ఈ అవగాహనే తదుపరి దశకు పునాది. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ మూలాలు ధ్యానానికి ఒక కొత్త, ముఖ్యమైన నియమాన్ని సూచిస్తున్నాయి. అంటే ధ్యానంలో శ్వాస నుండి మనసును పక్కకు లాగేంత బలమైన ఆలోచన ఏదైనా వచ్చినప్పుడు మన దృష్టిని కొద్దిసేపు ఆ ఆలోచన వైపు మళ్లించాలి. ఒక్క నిమిషం, ఇది కొంచెం వింతగా ఉంది. సాధారణంగా అలా చేయొద్దంటారు కదా? అవును, అందుకే ఇది కొత్త నియమం. ఇక్కడ తాత్కాలికంగా అనే పదం చాలా ముఖ్యమనుకుంటా. సరిగ్గా చెప్పారు. మన ప్రాథమిక లక్ష్యం ఎప్పుడూ శ్వాసమీదే ఉండాలి. పక్కకు మళ్లిన ఆలోచనను ఒక తాత్కాలిక ధ్యానవస్తువుగా మార్చి దాని గురించి కొన్ని నిర్దిష్ట విషయాలను గమనించాలి. సరే, ఆ నిర్దిష్ట విషయాలు ఏమిటవి? ఈ మూలాల్లో 3 ప్రశ్నలు సూచిస్తున్నారు. మొదటిది, అది ఏమిటి? అంటే ఆ ఆలోచన స్వభావాన్ని గుర్తించడం. ఉదాహరణకు, అదొక జ్ఞాపకం కావచ్చు, లేదా శరీరంలో ఒక నొప్పి కావచ్చు, లేదా భవిష్యత్ ప్రణాళిక. ఇక రెండవది, దాని తీవ్రత ఎంత. దాని బలాన్ని అంచనా వేయడం. సరిగ్గా. ఆ మూడవది, అది ఎంతసేపు ఉంటుంది, అంటే దాని వ్యవధిని గమనించడం. ఈ ప్రశ్నలకు సమాధానాలు నిశ్శబ్దంగా, పదాలు లేకుండా కనుగొనాలి. ఇది చాలా ముఖ్యమైన సూచన. అవును, ఎందుకంటే ఉద్దేశం మరిన్ని ఆలోచనలు సృష్టించడం కాదు. కరెక్ట్. ఆలోచనల నుండి బయటపడి మళ్లీ శ్వాస యొక్క ప్రత్యక్ష, నిశ్శబ్ద అనుభవంలోకి తిరిగి రావడం. సరే, ఈ టెక్నిక్ పనిచేయడానికి గల కారణం అద్భుతంగా ఉంది. మన మనసులో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు అది మొదట మన అపస్మారక స్థితిలో, అంటే అన్కాన్షియస్లో పుడుతుంది. ఆ తరువాతే మన స్పృహలోకి వస్తుంది. అవును, ఈ రెండింటి మధ్య ఉండే స్వల్ప కాలంలోనే మనం దాన్ని పట్టుకుంటాం. గ్రాస్పింగ్ అంటారు దీన్ని. అంటే మనకొక ఆలోచన వచ్చిందని తెలిసే లోపే మనం దాదాపుగా దానిలో చిక్కుకుపోయి ఉంటాం. సరిగ్గా. దాన్ని బలవంతంగా బయటకు నెట్టడానికి ప్రయత్నిస్తే మన శక్తి అంతా దానికే వెళ్ళి అది ఇంకా బలంగా తయారవుతుంది. నిజమే. అయితే మనం ముందు చెప్పుకున్న ఆ 3 ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఆ ఆలోచనలో పాల్గొనే వ్యక్తి నుండి గమనించే వ్యక్తిగా మారిపోతాం. ఎస్, అంటే ఆలోచన నుండి మానసికంగా ఒక అడుగు వెనక్కి వేస్తాం. సరిగ్గా చెప్పారు. ఈ ప్రక్రియనే కేవలం గమనించడం లేదా నిర్లిప్తమైన ఎరుక అంటారు. డిటాచ్డ్ అవేర్నెస్. అవును. ఇలా చేయడం వల్ల ఆ ఆలోచన పట్టు సడలి మనసు మళ్లీ మన నియంత్రణలోకి వస్తుంది. అప్పుడు సులభంగా తిరిగి శ్వాస మీదకి దృష్టిని మళ్లించవచ్చు, ఘర్షణ లేకుండా. సరే,
ఈ టెక్నిక్ను ఆచరించడానికి కొన్ని కీలక సూత్రాలున్నాయి. మొదటిది, పోరాడకండి. ఇది చాలా ముఖ్యం. ఆలోచనలతో పోరాడితే వాటికి మరింత బలాన్నిచ్చినట్టే. అది ఎప్పటికీ గెలవలేని యుద్ధం. నిజమే. ఇక రెండవది, ఓపిక పట్టండి. ఆ అవును. కొన్ని పాత ఆలోచనా విధానాలు తొలగిపోవడానికి చాలా సమయం పడుతుంది. సంవత్సరాలు కూడా పట్టవచ్చని అంటున్నారు. అది సహజం. నిరుత్సాహపడకూడదు. మరి మళ్ళీ ఆలోచనలు పడిపోయాను అని నిరాశ కలిగితే ఆ నిరాశ కూడా ఒక ఆలోచనే కదా? మంచి పాయింట్. ఆ నిర్ణయాన్ని కూడా గమనించాలి. ఓ ఆ నిరాశను కూడా మరో ఆలోచనగా భావించి దాన్ని కూడా కేవలం గమనించాలి. అంటే ఇదొక చక్కని ప్రవాహం లాంటిది. శ్వాస, ఆలోచన రావడం, దానివల్ల నిరాశ కలగడం, ఆ నిరాశను గమనించడం, మళ్లీ శ్వాస మీదకు రావడం. ఈ మొత్తం ప్రక్రియలో కీలకం ఓపిక. ఈ మూలాల్లో ఒక అద్భుతమైన పోలిక ఉంది. ఆలోచనలు కాగితపు పులులు లాంటివి. వావ్! వాటికి సొంత శక్తి లేదు. మనం వాటికి భయం, కోపం వంటి ఆహారాన్ని అందిస్తేనే అవి బతుకుతాయి. అవును. వాటిని నిర్లిప్తంగా గమనిస్తే అవి వాడిపోతాయి. వాటితో పోరాడితే అవి బలపడతాయి. బలహీనమైన ఆలోచనలు ఒకే ఒక్క చూపుతో ఆవిరైపోతాయి. కాని లోతుగా పాతుకుపోయిన అలవాట్లకు వాటి పట్టు సడలే వరకు నిరంతరం ఎరుకతో గమనించడం అవసరం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నదేమిటంటే, ధ్యానంలో విజయమంటే మనసును పూర్తిగా నిశ్చలం చేయడం కాదు. అస్సలు కాదు. మనసు పక్కకు మళ్ళినప్పుడు దాన్ని గమనించి ఎలాంటి నిందా వేసుకోకుండా సున్నితంగా తిరిగి శ్వాస మీదకు తీసుకురావడమే అసలైన నైపుణ్యం. ముగింపుగా చెప్పాలంటే ఈ పద్ధతి మనసులోని ఆలోచనలను ఖాళీ చేయడానికి కాదు, మనసులో ఉదయించే ఆలోచనలతో మనకున్న సంబంధాన్ని మార్చుకోవడానికి. సంబంధాన్ని మార్చుకోవటం. వాటిని నియంత్రించడానికి బదులుగా వాటి స్వభావాన్ని అర్థం చేసుకుని వాటి పట్టు నుండి విముక్తి పొందడమే లక్ష్యం. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ సమాచారం ప్రకారం లోతుగా పాతుకుపోయిన ఆలోచనలకు నిరంతర సాధన అవసరం. అవును. అలాంటప్పుడు మనసులో తరచుగా మెదిలే ఒకే రకమైన ఆలోచనల నమూనాలను కేవలం గమనించడం ద్వారా కాలక్రమేణా వాటి స్వరూపాన్ని, అవి మనపై చూపే ప్రభావాన్ని పూర్తిగా మార్చగలమా? అంటే మన వ్యక్తిత్వంలో భాగమని మనం భావించే ఒక లక్షణాన్ని కేవలం నిష్పాక్షికంగా గమనించడం ద్వారా నిజంగా నిర్మూలించగలమా? ఇది ఆలోచించాల్సిన విషయం.